విద్యుత్ ఇవ్వండి అని కార్మికులు ధర్నా చేశారు. రైతులు ఎప్పుడు కోతలు ఉంటాయో ఎప్పుడు కొరత ఉంటుందో తెలియని పరిస్థితిలో ఉండేది. అటువంటి పరిస్థితి నుంచి ఒక హైదరాబాదే కాదు, యావత్తు భారతదేశం ఈరోజు విద్యుత్ కొరతలు లేనటువంటి నూతన భారతాన్ని నిర్మాణం చేయడంలో కోల్ సెక్టార్ కూడా కీలక పాత్ర పోషిస్తుందనే విషయాన్ని చెప్పడం కోసం ఇవన్నీ చెప్పాను. గతంలో ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో కోల్ అంటే స్కామ్స్, అవినీతి, కుంభకోణాలు, అసమర్థత, అనిశ్చితకు కేర్ ఆఫ్గా ఉండేది. అటువంటి ఈ రకమైనటువంటి సంఘటనలకు కేంద్ర బిందువుగా కోల్ ఉండేది. యూపీఏలో కోల్ మినిస్టర్ జైలుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. కాగ్ నివేదిక ఇచ్చింది, 1,89,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని 124 కోల్ మైన్స్ ఏవైతే కాంగ్రెస్ హయాంలో అలాట్మెంట్ చేశారో వాటన్నిటినీ రద్దు చేసింది. ఆ రోజు స్వర్గీయ సీతారాం కేసరి గారు కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా ఉండేవారు. ఆయన తెల్ల కాగితం మీద స్లిప్ రాసిస్తే మన్మోహన్ సింగ్ గారు కోల్ బ్లాక్స్ అలాట్ చేసేవారు. ఆయన ట్రెజరర్ కాబట్టి ఆయన స్లిప్స్ నడిచేది ఆ రోజు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మరి కోల్ సెక్టార్ను పూర్తిగా రివాంప్ చేయడం జరిగింది. ఒక సిస్టమ్ ఎవాల్వ్ చేశాం, ఒక మెకానిజం ఎవాల్వ్ చేశాం. పొరపాట్లు జరగకుండా, అక్రమాలు జరగకుండా, అవినీతి జరగకుండా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఈ యొక్క కోల్ సెక్టార్ను టోటల్గా రివాంప్ చేయడం జరిగింది. ఆ రోజు మనకందరికీ తెలుసు మరి ఏ రకంగా ఉన్నటువంటి కోల్ ఈరోజు లాస్ట్ 12 years ఒక్క అక్రమం జరగకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఈరోజు అద్భుతంగా కోల్ సెక్టారు పనిచేస్తూ ఉందని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ధైర్యంగా చెప్పొచ్చు, 12 సంవత్సరాలుగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా ఈరోజు వరల్డ్లో, ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే. అంతేకాదు సెకండ్ లార్జెస్ట్ కోల్ కన్జ్యూమర్. కోల్ ఉపయోగించడంలో, వినియోగించడంలో కూడా చైనా తర్వాత భారతదేశము కోల్ వినియోగంలో 2వ స్థానంలో ఉన్నది. అదృష్టవశాత్తు మన దగ్గర రిజర్వ్స్ బాగా ఉన్నాయి. వీఆర్ ది 5th లార్జెస్ట్ కోల్ రిజర్వ్స్ ఇన్ ది వరల్డ్. అంతేకాదు ఈరోజు 2 మేజర్ మైన్స్ ఛత్తీస్గఢ్లో, గేవ్రా, కుస్ముందా. గేవ్రా సెకండ్ లార్జెస్ట్ కోల్ మైన్ ఇన్ ది వరల్డ్ ఛత్తీస్గఢ్లో. కుస్ముందా 4th లార్జెస్ట్ కోల్ మైన్ ఇన్ ది వరల్డ్. భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కోల్ ఇండియా బిగ్గెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ కంపెనీ ఇన్ ది వరల్డ్. ఈ రకంగా ఏ రకమైనటువంటి సెక్టార్ ఉండింది, ఈరోజు ఏ రకంగా రూపుదిద్దుకుందో వీటిని అర్థం చేసుకోవచ్చు. విద్యుత్ కొరతల నుంచి, బొగ్గు కొరత నుంచి, బొగ్గు వినియోగం నుంచి, బొగ్గు సరఫరా నుంచి వచ్చినటువంటి అనేక మార్పుల నేపథ్యంలో ఈరోజు అద్భుతంగా కోల్ సెక్టార్ పనిచేస్తూ ఉంది. నేను ఇంతకుముందు చెప్పాను, విద్యుత్తు ఉత్పత్తిలో 71, 72, 73% మారుతూ ఉంటుంది. అది 80 ఉండేది. ఇటీవల కొంత సోలార్ జనరేషన్ పెరగడంతో ఈరోజు కోల్ ద్వారా విద్యుత్ ఈరోజు 72, 73% షేరు థర్మల్ పవరు ఈరోజు జనరేట్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా 426 మైన్స్లలో ఈరోజు కోల్ ఉత్పత్తి జరుగుతూ ఉంది.
అవి మా పిఎస్యూస్ కావచ్చు, లేకపోతే క్యాప్టివ్ కానీ కమర్షియల్ మైన్స్ కానీ, అవన్నీ కూడా కలిపితే 426 మరి మైన్స్లలో కోల్ ఉత్పత్తి జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత సంవత్సరం ఈ సంవత్సరం రికార్డ్ ప్రొడక్షన్ 1 బిలియన్ టన్ ప్రొడక్షన్ క్రాస్ అయ్యాము ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీలో. లాస్ట్ ఇయర్ 1 బిలియన్ టన్ అంటే ఆల్మోస్ట్ 1400 మిలియన్ టన్స్, అంటే మోర్ దెన్ 1 బిలియన్. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా గత 2 సంవత్సరాలుగా 1 బిలియన్ టన్ రికార్డు కోల్ ఉత్పత్తి భారతదేశంలో జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు మోడీ గారు రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తుంటారు. ఎవ్రీ వీక్ కోల్ ఎంత ఉత్పత్తి అయింది, ఎంత సరఫరా చేస్తూ ఉన్నాము, సరఫరాలో ట్రాన్సిట్లో ఎంత ఉంది, కోల్ కంపెనీల దగ్గర బొగ్గు ప్రొడక్షన్ చేసి ఎంత స్టాక్స్ ఉన్నాయి, థర్మల్ కంపెనీల దగ్గర ఎంత ఉన్నాయి, అవన్నీ కూడా మానిటరింగ్ చేస్తారు. ఈరోజు గర్వంగా చెప్పొచ్చు, మోడీ గారి నాయకత్వంలో 80 రోజులకు కావాల్సినటువంటి కోల్ స్టాక్స్ మా దగ్గర ఉన్నాయి. 189 మిలియన్ టన్స్. ఈరోజు ఉదయం 8 గంటల రికార్డ్, ఈరోజు మార్నింగ్ 8 o'clock రిపోర్ట్ తీసుకుంటే 189 మిలియన్ టన్నుల కోలు ఈరోజు కోల్ కంపెనీల దగ్గర కానీ లేక ట్రాన్సిట్లో కానీ ప్రాంతాల్లో ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఎందుకు ఈ స్టాక్స్ ఎప్పుడు మానిటరింగ్ చేస్తామంటే, వర్షాలు వస్తూ ఉంటాయి, తుఫాన్లు వస్తూ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం కావచ్చు, వర్షాలు వస్తే కోల్ మైన్లలో వాటర్ వచ్చినప్పుడు ప్రొడక్షన్ తగ్గుతుంది. ఏ రకమైనటువంటి సంఘటనలు జరిగినా దేశ ప్రజలకు విద్యుత్ ఇవ్వాలి, విద్యుత్తులో అంతరాయం జరగకూడదు, అనేక రకాల ఇతర ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటి అంతరాయం జరగకూడదు అనేటువంటి లక్ష్యంతో ఈరోజు కోల్ ప్రొడక్షన్ అండ్ సప్లై ఎవ్రీ డే టు డే మానిటరింగ్ మా యొక్క కోల్ మినిస్ట్రీ చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆ రకంగా ఈరోజు మరి అనేక రకాలుగా నేను ఇంతకుముందు చెప్పినట్టు కోలు ఒక విద్యుత్కే కాదు, కోలు అనేక రకాల కీలక రంగాలకు కూడా కోలు కీలక పాత్ర పోషిస్తుంది. స్టీల్, కోలు లేకుండా స్టీల్ ఉత్పత్తి కాదు, కోలు లేకుండా సిమెంట్ ఉత్పత్తి కాదు, కోలు లేకుండా ఫెర్టిలైజర్ ఉత్పత్తి కాదు, స్పాంజ్ ఐరన్, కెమికల్స్, ఇలాంటి ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్కు కోలు ప్రధానమైనటువంటి రా మెటీరియల్ అని సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు కోలు బాగా ఉత్పత్తి జరిగితే మేము ఇచ్చేటువంటి 30 లక్షల ఉద్యోగాలే కాకుండా కోల్ ద్వారా అనేక రకాల చైన్ సిస్టంలో ఏదైతే రా మెటీరియల్ ద్వారా మేము ఇతర రంగాలకు ఉత్పత్తి చేస్తామో అది దేశ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని కోట్ల ఉద్యోగాలు కల్పించడంలో రా మెటీరియల్గా ఈరోజు కోల్ కూడా భాగస్వామ్యం అవుతుందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మరి కోల్ ఇంపోర్ట్ గతంలో అన్ని పవర్ జనరేషన్ కంపెనీలు, అన్ని స్టీల్ కంపెనీలు ఇతర దేశాల నుంచి కోల్ ఇంపోర్ట్ మీద ఆధారపడి ఉండేటువంటి వాళ్ళు. నరేంద్ర మోడీ గారు స్వయంగా నిర్ణయం తీసుకున్నారు. మన దగ్గర 5th లార్జెస్ట్ రిజర్వ్స్ ఉన్నప్పుడు మనం ఇండోనేషియా నుంచి, చైనా నుంచి, ఆస్ట్రేలియా నుంచి కోల్ ఎందుకు దిగుమతి చేసుకోవాలా? కాబట్టి దానిపైన కూడా మా మినిస్ట్రీ రెగ్యులర్గా మేము ప్రయత్నం చేసి కోల్ ఇంపోర్ట్ తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తాం.
ఆ దిశలో ఈరోజు ఈ సంవత్సరం తీసుకుంటే ఆల్మోస్ట్ 4% తగ్గింది. లాస్ట్ ఇయర్ 8% తగ్గింది. లాస్ట్ ఇయర్ 60,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యము కోలు ఇంపోర్ట్ తగ్గించడం ద్వారా భారతదేశానికి కోల్ మినిస్ట్రీ, కోల్ సెక్టారు లాభం చేకూర్చిందని మనం చేస్తా ఉన్నాం. ఇంకా చేయాల్సింది ఉంది. కొన్ని పవర్ జనరేషన్ కంపెనీస్ వాళ్ళ బాయిలర్స్ ఏవైతే ఉంటాయో ఇంపోర్టెడ్ కోల్ ఆధారితంగా బాయిలర్స్ ఉన్నాయి. మన దేశంలో కొంత మరి ఎక్కువగా డస్ట్ ఉండేటువంటి కోల్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. మనకు ఆ రకమైనటువంటి రిజర్వ్స్ ఉన్నాయి. దాన్ని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లి మెరుగైనటువంటి కోలు ఉత్పత్తి చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి స్లోగా ఇంపోర్ట్ తగ్గించేటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మరి అనేక మార్పులు ఈరోజు కోల్ సెక్టార్లో తీసుకొస్తున్నాను. కోలు రైలు ద్వారా, ట్రక్కుల ద్వారా సప్లై చేసినట్లయితే దాని కారణంగా అనేక రకాల పొల్యూషన్ కావచ్చు, ఇతరత్ర సమస్యలు వస్తాయి. సమయం ఎక్కువగా పడుతూ ఉంది, ఖర్చు బర్డెన్ కూడా పడుతుంది. అందుకే లాజిస్టిక్ సంబంధించి కోల్ సప్లైలో ఖర్చు తగ్గించేటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా ఈరోజు అనేక రకాల ఎఫ్ఎంసి ప్రాజెక్ట్స్ అంటాం, ఆ రకంగా కూడా ఖర్చు తగ్గించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా రైల్వే నెట్వర్క్ పెంచే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడైతే మైన్స్ ఎక్కువగా ఉన్నాయో అక్కడ నూతన రైల్వే మార్గాల నిర్మాణం, ఒకవేళ రైల్వేకు ఆ శక్తి లేకపోతే మా కోల్ సెక్టార్ ద్వారానే మేము రైల్వే నెట్వర్క్ మేమే పెంచుకొని కోల్ను రైల్ ద్వారా ప్రాపర్ టైంలో ప్రొడక్షన్ పెంచే విధంగా, సప్లై చేసే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సంతోషం ఏంటంటే ఈరోజు ప్రైవేట్ సెక్టార్ పెద్ద ఎత్తున ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే టోటల్గా ప్రభుత్వ పిఎస్యూలే ఉన్నాయి. దాని ద్వారా కావలసినటువంటి ప్రొడక్షన్ భవిష్యత్తులో ఇంకా అవసరం ఉంటుంది. కాబట్టి మనకు రిజర్వ్స్ ఉన్నాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కోల్ సెక్టారు కొన్ని రోజుల తర్వాత కోల్ యూసేజ్ తగ్గేటువంటి అవకాశం ఉంటుందేమో, కొన్ని దేశాల ఆ రకంగా యూరోప్ కంట్రీస్ చర్చిస్తూ ఉన్నాయి. కాబట్టి ఉన్నంతలో మన రిజర్వ్స్ మనం పూర్తి స్థాయిలో దేశ ప్రజలకు, దేశ అభివృద్ధికి, దేశ అవసరాలకు, దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం కోల్ను ఎంత వేగంగా ఉంటే అంత వేగంగా దేశ అవసరాలకు, దేశ వినియోగంకు ఉపయోగించాలనేటువంటి కాన్సెప్ట్తో కూడా భారత ప్రభుత్వం పనిచేస్తూ ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదే కాకుండా ఈరోజు ప్రైవేట్ సెక్టార్లో మేము గతంలో ఇంతకుముందు చెప్పాను, తెల్ల కాగితాల మీద స్లిప్ ఇస్తే దాని ద్వారా మరి అనేక మంది వ్యక్తులకు 124 మంది వ్యక్తులకు కోల్ బాక్స్ అలాట్మెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సుప్రీంకోర్టు సిఏజీ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు జరిపి మరి ఆ రోజు వాటన్నిటిని రద్దు చేసింది. లాస్ట్ 12 ఇయర్స్గా క్రమ పద్ధతిలో మేము ఎక్స్ప్లోరేషన్